జగన్ లోటస్ పాండ్ దగ్గర సెక్యూరిటీ కోసం కట్టిన తాత్కాలిక నిర్మాణాలను జగన్ ఓడిపోయిన వెంటనే కూల్చటం సంచలనంగా మారింది. ఓ మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్ ఈ పని చేశాడని, విషయం తెలిసిన ఆ జోనల్ కమిషనర్ను తొలగించటం చకాచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న, జగన్ ఇంటిని కూల్చమని చెప్పిన ఆ మంత్రి ఎవరు? ఆయన ఎవరో కాదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. జగన్ ఇంటి సమీపంలో నివాసముండే కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి జీహెచ్ఎంసీ అధికారికి మౌలిక ఆదేశాలు జారీ చేయటంతో కూల్చివేత జరిగిందని, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని ఆ అధికారిని బదిలీ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రహారీ కూల్చివేత గురించిన సమాచారం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాని, పోలీస్ ఉన్నతాధికారులకి కాని లేదని, ఏకంగా సీఎంఓ నుంచి లీక్ ఇవ్వటం పెద్ద జోక్ అని కొట్టిపారేస్తున్న జనం, ఒకవేళ అదే నిజమైతే జగన్ ఇంటి దగ్గర నివాసముండే కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి ఎవరయ్యా అంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీరిద్దరే. ఈ ఇద్దరిలో ఎవరు జగన్ ఇంటి ప్రహారీ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్ శిష్యుడు, జగన్కు ఆప్తమిత్రుడు. ఇటీవల ఎన్నికల అనంతరం సైతం జగన్ని కలుస్తానని చెప్పాడు. సో ఆయనైతే ఈ పని చెయ్యరు అని కన్ఫర్మ్. ఇక మిగిలింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏపీలో టీడీపీ గెలిచిన తర్వాత ఏకంగా ఆయన టీడీపీ కార్యకర్తల సంబరాల్లో పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా. ఇది ఓపెన్ సీక్రెట్. సో తుమ్మల నాగేశ్వరరావు ఈ పని చేయించి ఉంటారని 90% మంది తెలంగాణ జనమే చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా మాజీ సీఎం జగన్ ఇంటి మీదికి వెళ్లమని అధికారులకు చెప్పే అంత ధైర్యం తుమ్మల నాగేశ్వరరావుకే ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. వాస్తవానికి ఇదంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందని, ఈ ఉదంతం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి, తెలంగాణలోని వైసీపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో తనకి తెలియకుండానే ఇదంతా జరిగిందని చెప్పి ఓ అధికారిని బదిలీ చేసి దులుపుకున్నారనే ప్రచారమూ జరుగుతుంది. ఏది ఏమైనా లోటస్ పాండ్లోని జగన్ ఇంటిని కూల్చటం ఒకటైతే, ఆ తర్వాత ఆ జీహెచ్ఎంసీ కమిషనర్ను బదిలీ చేయటం ద్వారా మరింత చర్చకు తెరతీసింది ఈ ఘటన.